తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండల గుమ్మడవెల్లి మరియు మాదాపూర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ మరియు జెడ్పీ ఫ్లోర్ లీడర్ మాజీ ఏనుగు జంకారెడ్డి, కందుకూరు మాజీ జెడ్పీటీసీ బొక్క జంకారెడ్డి, కందుకూరు మండల ఇన్ఛార్జ్ పెంటారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాట్లాడుతూ హింస లేని స్వతంత్ర పోరాటంలో విజయం సాధించిన భారతదేశం నేడు మత విద్వేషాలకు బీజేపీ ప్రభుత్వం పునాది వేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని అడుగడుగున అవహేళన చేస్తున్న మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ ప్రజల హక్కులను హరించే కుట్రలో భాగమే అంబేద్కర్ అవమానించడం. దేశ వ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌడపు వెంకటేష్ గౌడ్, నాయకులు అందుగుల సత్యనారాయణ, ఎండి అఫ్జల్ బేగ్, సరికొండ జగన్ ఢిల్లీ, శ్రీధర్ ముద్రాజ్, సయ్యాద్ అజీజ్, ఎండి సులేమాన్, దంతుజు నరసింహాచారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కంభాలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అండేకర్ సురేందర్, పల్సా శ్రీనివాస్, మహేందర్, మందా సాయిలు, ఆదిమూలం శ్రీకాంత్, వరికుప్పల బాబు, బుక్క పాండు రంగారెడ్డి, గాదె కుమార్, మిగడ శేఖర్, యాదగిరి తదితరులు పాల్గొనడం జరిగింది. నినాదాలు ఉన్నాయా? జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. సాధిద్దాం, సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం, 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 అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై నాయకత్వం వర్ధిల్లాలి. జై బాబు, జై బాబు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్. భారతీయులమైన మేము రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వహిస్తూ ప్రజాస్వామ్య విలువలను రాజరాసు
సమాజంలో విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విభేదాలు పెట్టుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింస మూల సూత్రాలుగా వారు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా రాజ్యాంగంలో అందరికీ